గ్రూప్ లో ఉన్న పిల్లలకు జల్లలకు ముసలోళ్లకు ముడుగలకు అవన్నీ కాదు గణపతి పెడదాం అందరు రారి. గ్రూప్ లో ఉన్న పిల్లలకు జల్లలకు ముసలోళ్లకు ముడుగలకు అవన్నీ కాదు గణపతి పెడదాం అందరు రారి. మళ్ళీ పోయినసారి చిన్న పోరాళ్ళ గ్రూప్ లో ఎక్కితామని 1000 రూపాయలు తెంగిరు. ఇంకా చిట్టి పైసలు కూడా ఎవడో తెంగిపోయిండు. ఎక్క బుక్కులు చందా బుక్కులు అన్ని పట్టుకొని చెట్టు కిందికి రారి. రాకపోతే 500 చెల్లనట. మరి మీ ఇష్టం. ఇన్నటోళ్ళు అందరు రిప్లై ఇరువే. ఓ ఏలి ముద్ర పాడక అది కాదురా, వినాయకుని పెడతామంటే రారా మనోళ్ళు. వినాయక వైన్స్ కార్డు ఉన్నామంటే అత్తరు. అదే రాయిలతో సాదగా సావురాదా అన్నట్టు అమ్మతో తాగుడాను కొడుక ఒక్కొక్కరు బొత్తలు నింపుతారా. నిమజ్జనం రోజు అయితే పట్ట బగ్గాలే ఉండే ఒక్కొక్కరికి. నాకు బీర్ రాలే ట్రాక్టర్ టైర్ వాళ్ళు తెంగుతా అంటాడు, డీజే వాళ్ళు తెంగుతా అంటాడు. వాడు ఈ మీటింగ్లకు రారా అంటే గుద్దలు ఎవరు గుడిసే కప్పదు అన్నట్టు ఒక్కరికి సాతన్నే కాదురా. అరే నువ్వు వాటి ఇంకరికి ఫోన్ చేసి అయితే పట్టుకుంటారా. అందరు బుక్ చేసి వచ్చారు, మనకేం లేకపోతే ఫోన్ చేస్తాడా ఒకసారి. ఏడున్నావా సిపాయి? ఏడుంటారా ఇంట్లో ఉన్నా. ఎన్నిసార్లు ఏమంటారా నీకు ఫోను? ఏమి ఇట్లున్నారా చూసుకోలే. గుద్దలో పెట్టుకోరా, వైబ్రేట్ అన్న అవుతుంది. ఎందుకు కొంటారా 1000 పెట్టి ఫోన్లు? అరే ఎందుకు కొడుతున్నారా వట్టకారకు వాత పెట్టినట్టు? ఏమైందో చెప్పురా. గణపతి పెడదామా ఉత్తదేనా? మన తోటోలు బుక్ చేసుకొని వస్తారా వినాయకులను? మనం అనిపిస్తలేరా కొద్దిగా నీకు? ఏ గట్లుంటారా పెట్టుడే. ఈసారి ఒక్కొక్కరికి బద్దలు బాగా అయితే చూడు. మరేంది కొత్త బొత్త అయినా ఆడి ఇంట్లోనే ఉన్నట్టుంటావు పూక అతే కాదా? శశాన్న ఫోన్ లో ఫోన్లు చేస్తాడు లపాకి చేసినట్టు. మళ్ళీ శశాన్ని ఎందుకు గుద్దలు ఇంటికే కాడు. పోయినసారి లడ్డు వేలం అన్నాడు, ఆయన ఇంట్లో పెట్టి అబ్బాయింది పారేసినామని చెప్పిండు మనతో. ఎందుకు పొలాల పేరన్ల చల్లుకున్నాడు అంటే ఎవడు అడుగుతలేడన్న మిమ్మల్ని. మళ్ళీ అన్న ఆయన గుద్ద చుట్టూ తిరుగుతావు దుబ్బతుత్తులా బాడకావు. ఈసారి అట్లేం ఉండదురా. పోయినసారి పులివర కూడా గట్లనే చేసారు. బేసన్లు మాయం చేసారు. కనీసం తిండారు అంటే 4 మెతుకులు కూడా దొరకాయి. లాస్ట్ అంగుతో పట్టకాయలు మాయం చేస్తారు. రాడు వాడేందుకు మళ్ళీ పెద్ద మనిషి. అరే మాట్లాడదాం దారా ఏదో ఒకటి. ఇంకా ఘోరంగా పని ఉన్నది. గట్లనే పెట్టినా ఇప్పుడు ఆతులు గడ్డపాలైనాయి. శశిగారు నన్ను ఏమన్నా అనాలే ఎత్తి గడ్డలా వాడదేంగ గుద్దల గడ్డలా పడ్డాడని చెప్తారు నిమజ్జనం రోజు. ఓరి నీ గుద్దను కుట్టానుగా గురువాయిదేంగా రారా అంటే సోదెంగుతావు. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు. పోయిన సంవత్సరం దానికి ఇప్పుడు మురుగుతావు కుక్క మురిగినట్టు. ఏ వస్తున్నా కూడా నీ ఎప్పుడో ఒక కైకిలోలు పోయి అలా చెప్తే ఇప్పుడు వస్తారు. ఇంకా కొద్దిగా అయినాక రాపోయారు. పిచ్చలు ఏమైతుంది మీతో? ఇక సాదగా సావురాదు అన్నట్టు. ఏందిరా ఇది? నా లగ్గం అకాల కొనరా ఇడ. ఎన్నిసార్లు చేయాలా ఫోన్ మీకు? మాటకు మాట్లాడేది పూటకు గట్లే అన్నట్టు మాట్లాడకన్నా నువ్వు. నాకు బీపీ తింటది మళ్ళా. నీకు పెళ్ళ పోరాగల ఇంటికాడ నువ్వు వెళ్ళనే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మమ్మల్ని అంటాను. కొద్దిగా ముందెళ్ళి అందరు నెగెత్తే ఏమైతుంది? పచ్చిబాలంతున్నట్టు ఇంట్లోనే ఉంటావు ఎప్పుడు. నువ్వే రాలేదని మళ్ళీ మమ్మల్ని అంటాను. ముళ్ళికారా మీరు? మీకు తెలియదా? చూడవా నా తాపుకోసారి ముళ్ళు కట్టే బట్టి. ఇప్పుడు చెప్పన్నా ఏం చేద్దాం? ఎట్లా బుక్ చేద్దాం? స్పాన్సర్ ఉన్నాడా? పోనీ పైసలు ఉన్నాయా మన దగ్గర? పైసలు లేడు. నేను లాస్ట్ టైం చిట్టి పెడదామన్నారు. 2 నెలలు వేసిన అవి కూడా తెంగిపోయాడు. మరి ఇవి ఉన్నాయి ఇవి లేవురా అని ఒక్కడు కూడా చెప్పలేదు మాతో. అంటే మీ యూత్ లో లేవా? నా పైసలు కూడా రాయి నన్ను ఒప్పుకోరా. మరి మంచి పిచ్చలు చంపారు బొత్తలు పెంచారు. ఆవిడ గుద్ద కోసుకుంటారు. అవురా బాబు లాస్ట్ ఇయర్ లెక్కల బుక్లు ఏమైనా? సరిపోయింది. ఒకడొకడు గుద్దలు వెళ్ళి పెట్టుకుని వాసన నా మూతి కాడ పెట్టినట్టు నన్ను అంటారు ఎవరా? పాత బుక్లే ఉండే నా దగ్గర. అవి కూడా మా అమ్మ కరబుజలకు వేసినట్టు ఉన్నది. చూసినా గది కథ. మన పక్క కాలువల దగ్గర 60-70 వేలు ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి? అప్పటికప్పుడే తోడు పెట్టుడే మన దగ్గరే ఉంటాయి. అరే గొడవలు ఎందుకు? అయిపోయింది. నిమ్మలంగా మాట్లాడుకుందాంరా. ఓన్ కూతురు కూడా ఏలేందుకు పెట్టుకుంటారా ఇప్పుడు? నీకు నా ఆతులు తెలుసా ఎంతమంది పెన్సార్ స్కామ్ దింగిరో పైసలు? అరే ఆ సుధాకర్ గడాడు యూతారా అన్ని లెక్కలైనాక దావత్కు వెళ్తారు. పులివరం వస్తారు ఆయన ఇంటికి. మనం ఇస్తాడు 3000 ఇస్తుండారా? కనీసం చంద కూడా ఇయ్యరాడు. ఆడు యూతులు ఎందుకురా? 2 పురాణాలు పుట్టిండు ఆడు యూతాట. పని చేద్దాం అంకుల్ అంటే గుడ్లు గుల్స్తానే అంటాడు. లత్కొల్లని ఎంగి తిని నీకు తప్ప ఎందుకు పనికిరారా? మళ్ళీ ఆడు యూత్ అట యూత్. ఏం లోలిరా ఇది? మీరు దేవుని పెట్టరా అంటే చెప్పురా. మరి రాదన్నట్టు రమ్మన్నాడు పొత్తులకు. అలాగడ ఇంకా మంచి జరుగుతుంది మీ లొల్లి జాతి. ఇంకా పొమ్మంటే పోతారా మరి? అది ఓని కానీ ఇప్పుడు ప్లాన్ ఏందిరా? అన్నా నీ పేరు మీద థమ్స్ అప్ తీసుకో అన్న. వరి 4 గుంజుకపోతుంది. ఇంగరికి మెత్తుకుండే లంజన్ చూస్తే లవ్ సోక్ అన్న టచ్ 5 నిమిషాలు కూడా కాలేదు. థమ్స్ అప్ అనవాడి. ఇప్పుడు చెప్పన్నా ఏం చేద్దాం? ఈసారి అయితే డీజే ఉండాలన్న పక్క, లేకపోతే ఫ్యాట్ బ్యాండ్ పెట్టిద్దాం. తాగిన పూ గాయందాలు బుక్కినాడు. పోయిన సరే వట్టకాలు వడి పెట్టినంత పని చేసినావు. జర అయితే కేసు అవుతుండే డీజే వాళ్ళతో మనకు. ఆగురు అంటే ఆదన్న దగ్గర ఒక్కడు ఓడు ఆంపిల్ పై కూడా దిగుతా అంటాడు. ఓ ఆంపిల్ మీద ఉచ్చబోతా అంటాడు. అయితే దయ్యం గిట్లా పడుతుందా మీకు? మనిషికి 5,000 వేద్దాం రా. గ్రాండ్ గా చేయొచ్చు ఏమంటారు? లాస్ట్ ఇయర్ గిట్లా 3,000 తెంగిరు మనిషికి. ఓ డెకరేషన్ లేదు ఏం లేదు. డీజే అన్నారు. డెక్కు లెక్క కూడా రాలేదు. ఇజ్జత్ పోయింది పోరాల ముందట. ఇంకేం ముఖం పెట్టుకుని 5,000 అంటున్నావు అన్న? దేవుని పైసలు అలాగే రీఛార్జ్ అంటారు, ఫాస్ట్ ఫుడ్ అంటారు.
దేవుని పైసలు అలకలే పెట్రోల్ పోయించుకొని ఇంట్లో పనుల్లో కుక్క ఇరిగినట్టు తిరుగుతారు. మరి దేవుని సామానికి దేవాలరా అంటే మళ్ళీ పెట్రోల్ లేదు 50, నాకు 100 రూపాయలు కావాలి, 50 రూపాయలు అయితే నా బండి కానది అంటే అంగుతారు కానీ బొడ్డు దాకా నూకుతారు. అరియా ఎందుకని చెప్తే గుద్దల తూ అని ఉంచుతాడన్నా. ఇయ్యలే రేపు గణపతి పండుగ అంటే బిజినెస్ అయిపోయింది అందరికి. ఏందన్నా ఇది మరీ గలీజ్గా. అవన్నీ కాదు ఈసారి అందరికి అడుగులు పెద్దగానే కాబట్టి 5,000 వేద్దాం అన్నా. అరే బాబు 5,000 అంటే బాగా ఎక్కువ అవుతాయి రా, అడ్డగోలు ఖర్చులు అవుతాయి, పైసలు ఉన్నాయి గానీ. అవునురా పోయినసారి 3,000 అంటేనే 1,500 ఇచ్చి లంచ్ అడుగులు. నిమజ్జనం రోజు తాగుడు అయితే 7,000 దాకా తాగిరు, 6 కార్టన్ల బిల్లు లేపిరు. మందికి పెడుతున్నావారా దేవునికి 5,000 అయితే ఏమైతుంది? సరే రేపు అయితే పైసలు పట్టుకుని రారా, జమ చేసి వినాయకుని బుక్ చేసేద్దాం. కొంచెం పోను కొంగు పెడితే మంచి మానం పోయిందట, ఇంకా కాసేపు బండ పేరు ఇంట్లో. అందరు వినాయకుని బుక్ చేసిరు, మనమేమో మరి. ఇదిగోరా నా 3,000 మీ కూడా తీరి. అంటే అన్న అది అన్నలేదు తుండలేదు, నీ కొన్ని బుక్ అయిపోతే కొన్ని ఉండాలిరా. ఆడికైనా 50 ఉన్నాయి 100 ఉన్నాయి అంటే ఇజ్జత్ పోతుంది. మా నాన్నమ్మ పింఛలు వాళ్ళే అన్న, లేకపోతే దెంగాచేవాడిని పైసలు. నిమజ్జనం అయ్యే లోపు ఇస్తాను నేను. ఎవరో బీడి పిచ్చలు చూడగా నిన్నేమో బాగా మురుగుతీవి గారా, కుక్క మురిగినట్టు అయిపోయాను. ఇక నువ్వురా చోటు. మా బోర్ పత్తికాలు వదిలిన పైసలు ఇంకా రాలేదట అన్న, వచ్చినాక ఇస్తుందట. అది ఇచ్చినాక ఇస్తా అన్న నేను. ఎందుకు వచ్చే సంవత్సరం ఇక ఏమైతుంది? నువ్వురా పొట్టి. ఇంట్లో రీఛార్జ్ అడిగితేనే కుక్క దెంగులు దెంగుతురా అన్న. ఇప్పుడు 5,000 అంటే మాయ దూలాన్ని కురి ఇస్తాడు, కొంచెం తక్కువ చూడాలి. పోనీ 11 రూపాయలు చందన్న రాయిరా. అనకి పొడుచుకొచ్చే మాటలు మాట్లాడకన్నా నువ్వు. అబ్బా దీనికైతే కోపం పొడుచుకొస్తుంది. మరి అందరు ఇచ్చినప్పుడు మీరు కూడా ఇవ్వచ్చు గారా అన్న. 2 రోజులు ఆగన్నా ఇస్తాను నేను. అరే నాకు అర్థం కాదు, అందరు పైసలు లేవంటారు, వాట్సాప్ స్టేటస్ లో మాత్రం తాగినది పెడతారు. ఏడికెళ్ళి వస్తున్నారా మీకు పైసలు? ఒకటి తిన్నది పెడతాడు, ఒకటి తాగింది పెడతాడు, ఎగిరింది పెడతాడు, ఎక్కడ ఆడింది పెడతాడు. దేవుని కంటే వెళ్తలేమంటారు. బాబుగాడు 3,000 ఇస్తేనే నేను ఇస్తాను, లేకుంటే ఇయ్యనయ్యా. అంటే నేను అంగపడతా, నువ్వు కూడా వచ్చి అంగపడతా మరి నాతో. ఇవన్న వీళ్ళు ఇట్లా అంటారని నేను ముందే తెచ్చిన. ఏమయ్యా నువ్వు ఇవ్వవు మరి, ఏమో అంటిగా ఇవ్వరు దాకా. మీరు కథలు వాడకూరు, అందరు ఇచ్చినాక సబ్సిడీ లోడ దింగదామని చూస్తారు మీరు ఇద్దరు. 1,000 రూపాయలు ఫోన్ పేలు ఉన్నాయిరా, 2,000 తర్వాత ఇస్తా. నేను 2 రోజులు అయినాక ఇస్తానా? సరే అన్న బుక్ నీకు ఏడుకోదాం. కొరట్లో పోంపా, అగ్గు ఉంటాయి ఆడ. కొరట్ల కాడ అగ్గి పిడుగులు ఉంటాయి, రేట్లు. కరీంనగర్ పోవరా? అవన్నీ కాదు, పెద్దపల్లి పోంపా. పోయినసారి ఆడనే తెచ్చినాక. జైతాల పోవరా, నాకు తెలిసిన అన్న ఉన్నాడు ఆడ. అరే అన్న అన్న అనుకుంటా అన్న కూతురికి నీళ్లు తెస్తావరా నువ్వు. నిన్ను నమ్ముకొని పోయినావు అంటే వీడి బిచ్చం కలుగుతారనే. జైతాల పోయిన కొరట్లో పోవా ఇక గాడి కానీ. ఏడుకో కాడికి పోదాం కానీ ముందు బండి ఓడి తెస్తారా. నా బండి తెస్తా బరాబరే, పెట్రోల్ ఉత్సవ అయినా రావుతుంది. మరి మీ ఇష్టం, 500 పోపియాలి. అరే గీడున్న కొరట్ల ఓనికి 500 పెట్రోల్ తాగుతారా నీ బండి పైన ఉండవయా? నా బండి అయితే 10 రోజులు తిరుగుతుంది 500 పెట్రోల్ కు. మరి ఉత్తవనే అనుకున్నావు ఇక. పిండి కొద్ది రొట్టె, బండి కొద్ది బలం. అన్న నేను తీసుకొస్తాను బండి, రాంగ వైన్స్ కాడ ఆపుతావా మరి సిట్టింగ్ కి? ఓ లేకిలని చూడక గణపతి బుక్ అయిపోయిన వాళ్ళు తాగిరా అంటే ఎవడన్నా చూస్తే గుద్దల తూ అని చూస్తాడు. ఎట్లా పుట్టినవరా నువ్వు ఒర్రుకుంటా లత్కుల్లాని. ఎవరిని వర్కౌట్ కావన్నా కార్లో పంపా. అబ్బా నువ్వు వాడి కారు పట్టుకొని అఫీషియల్ గా పోతే జబ్బాయి నూకుతాడు బొడ్డు దాకా. కారోనికి 1,500 1,000 రూపాయలు తెంగ పెట్టుకునే బాబు దినేష్ గాంధీ బండి నాది పట్టుకుని పంపా. అన్న నా బండిలో ఆయిల్ చేంజ్ చేయించాలి ఇంకా. పెట్రోల్ పోపిస్తావురా పిసినారు పూగా, ఫుడ్ గిడ్డ అని చూసుకుంటాం. అరే ఇట్లనే కొట్లాడతారా, పోయేది ఉందా లేదా? వచ్చేసరికి చీకటి అవుతుంది రా మళ్ళా. అమ్మ తోడు హైలైట్ ఉన్నాయి కదా విగ్రహాలు. ఓ బాయ్ సాబ్ ఇదర్ దా, ఈ విగ్రహం క్యా రేట్? అవరా బిత్తుల్లాకి ప్యాస్ దాలాగానే ఎవర్రా పట్టుకొచ్చింది వీడికి. ఇదర్ దా ముగ్గురు దా అంటాడు. అవతోడు ఇదేమి ఇందిరా హిందీ కంగరవను. మీరు ఎందుకు అవుతుంది తెంగుతుర్రా? హిందీ అయితే మాట్లాడురు మరి. ఆ భయ్యా ఏ కిత్నా ఉంటది ఐడల్? అగ చూడు రాదానికి హిందీ రాదు, ఏతులు తెంగు అని బమ్మిని దిమ్మి చేస్తాడు. అరో పొట్టిలా ఇదేనారా సగం తెలుగు సగం హిందీ సగం ఇంగ్లీషు. ఏ పీछे वाला విగ్రహం రేట్ కిత్నా హై? ఏ 40,000. 40,000 అంటే ఎంతరా? ఆడంతా గట్టిగా చెప్పిందంటే 2 లక్షలు ఉంటది కావచ్చురా. ఓ దుబ్బతుల్లా బాడుకోవాలి 40,000 అట్రా. అమ్మతో 40,000 అంటే ఎక్కువ, కొంచెం కమ్మి ఇవ్వను. క్యా భయ్యా ఏ ఐడల్ కా రేట్ కమ్ కారో, ఎక్కువ పైసలు నయ్యే మేరే పాస్. అవతోడు ఇదేమి ఇందిరా హిందీ కంగరవను. ఏడికైనా హిందువులు 35 మన గండానా. కమ్మి
मनी मनी कम्मे ये बर्रे वाला 1000 రూపాయలే ये गरीब वाला कुछ नहीं दिया రూపాయి ఇయ్యలేదు ఈ బిచ్చపోడు పోంగి ఇంకా వైన్స్ కార్డ్ ఆపమంటాడు ఈయన పంతల కొల్ అన్న పెద్ద పెద్ద తలకాయ అన్న 3000 मेरे पास 3000 అన్న నాకు తెలియచ్చా ఎందుకు బట్టలు ఇంపుకుంటారు అన్న అప్పటి నుండి అన్న ఎందుకన్నా మా పని నేను సాగు చేస్తాను హిందీ మాట్లాడి నీకు చెమటలు వెళ్తున్నాయి అప్పటి నుండి అన్న 45,000 కాదు కానీ 15,000 ఇస్తాం అన్న తమ్ముడు లాస్ట్ 30,000 కథ తమ్ముడు ఇక మీ ఇష్టం అన్న 15,000 కాదు 30,000 కాదన్న 20,000 ఇస్తాను అన్న ప్లీజ్ ఇయ్యన్న మా అన్నం చూసాను అన్న కొంచెం మా అన్న మోకం అన్న ఆడిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సరే భయాని పేరు రావుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ పార్ట్ 2 కమింగ్ సూన్ అది ఇంకా ర్యాంప్ ఉంటది బై గాయ్స్ సీ యూ సూన్